బట్ సాడ్ న్యూస్ ఏంటంటే ఈ రూట్ క్లోజ్ అయిందంట బికాస్ ఆఫ్ సమ్ ల్యాండ్ స్లైడ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటే ఒక రూట్ ఉంది కార్గిల్ నుంచి, అండ్ ఇంతకుముందు బైకర్స్ ఒక తారు వెళ్ళినారు, వాళ్ళు కూడా ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు కార్గిల్ నుంచి వెళ్తారు. చలో గాయస్ అయిపోయింది పని, బండి వెళ్తలేదు. పోనోడు ట్యూషన్ తేవడానికి పోయిండు, అక్కడ కొందరు ఆల్రెడీ క్యాంప్ సెటప్ చేసినారు, వాళ్ళని అడుగుతాను అన్నాడు, చూద్దాం ఏమవుతుందో. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పద్దుమ్ లదాఖ్. సక్సెస్ఫుల్గా లాస్ట్ నైట్ అయితే మనం లదాఖ్కి రీచ్ అయిపోయినాం అండ్ కరెంట్లీ పద్దుమ్లో ఉన్నాం. లాస్ట్ నైట్ అక్కడే టౌన్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ప్రజెంట్. హోప్ అందరు లాస్ట్ వీడియో చూసినారు అనుకుంటున్నా, లదాఖ్ డే 3ది. ఎందుకంటే నా లైఫ్లోనే అది క్రేజియస్ట్ అడ్వెంచరు. ఆ రోడ్లు, రివర్ క్రాసింగ్, శాండ్ క్రాసింగ్, అసలు నేను మాటల్లో చెప్పలేను. ఒకవేళ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియోకి రండి. ఈరోజు అయితే డే 4, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ లే. ఫస్ట్ లేకి వెళ్ళాలా, లే నుంచి తర్వాత లదాఖ్ వెళ్ళాలా. ఇక్కడ నుంచి లే వచ్చేసి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్. మనము నిమో అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికైతే కనెక్ట్ అవుతాం. 2 రూట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే కార్గిల్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి ఏంటంటే నిమోకి పోయి నిమో నుంచి లేక్ వెళ్ళొచ్చు. కార్గిల్ నుంచి వెళ్తే ఏంటంటే 300+ కిలోమీటర్స్ వస్తాయి. ఇది షార్ట్ కట్ బట్ అడ్వెంచర్ ఉంటుందంట. నేను ఒక అతను వీడియోస్ చూపించిండు, నాకైతే ఆ వీడియోస్ చూసే చక్కర వచ్చింది. బట్ ఏదైతే అది ఈరోజు అయితే మనం అడ్వెంచర్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం మంచిగా చాయ్ ప్రిపేర్ చేస్తున్నాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే నా బాడీకి ఎనర్జీ అయితే చాయే. సో మ్యాగీ రెడీ అవుతుంది, చాయ్కి దొరికాయా? చాయ్ అభి బనేగా. అచ్చా, సో చాయ్ తర్వాత ఫస్ట్ మ్యాగీ. అండ్ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి పద్దుమ్ నుంచి లేక్ వెళ్తున్నప్పుడు జస్ట్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఓకేనా. ఈ బ్రిడ్జ్కు కిందికి దిగితే మొత్తం రివర్ సైడ్ ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళలేదు, నీట్గా లేదు. ఇక్కడ గ్రీన్ గ్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ తీసుకున్నాం. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా, సో పద అండి వెళ్దాం. సో స్నానం ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న ప్రాసెస్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఫెన్సింగ్ కనబడ్డది. సరే ఏముందబ్బా అని పోయి చూస్తే నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది. అసలు షాక్ అయిపోయినా నేను. చూపిస్తా చూడండి. ఒక్కసారి వాటర్ కలర్ చూడండి ఎంత క్లియర్ ఉన్నాయో, మొత్తం ప్యూరు. కింద అంతా గ్రాస్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే జమీన్ల నుంచి, భూమిలో నుంచి వాటర్ రావడం అంటారు. దీనికి పైప్ కనెక్షన్ ఉందా, ఏ కనెక్షన్ ఉందా నాకైతే తెలియదు. కానీ ఈరోజు స్నానం ఇక్కడనే చేయబోతున్నాం, అది కూడా నెక్స్ట్ లెవెల్లో. ఇక్కడ డుక్కి కొడితే అక్కడ తేలాలి. సో వాటర్ అయితే ఈ నుంచి వస్తున్నాయి చూడండి. ఇది వాటర్ స్టార్టింగ్ సోర్స్, బబుల్స్ వస్తాయి చూడండి. అగో మూమెంట్ కనిపించిందా, అది. అసలు ఇంత క్లియర్ వాటర్ అయితే ఇప్పటివరకు చూడలేదు. మేఘాలయలో కూడా చూసినా కానీ ఈ వాటర్ నెక్స్ట్ లెవెల్ అబ్బా, అసలు మామూలుగా లేదుగా. ఫస్ట్ మనం అయితే వెళ్ళి చాయ్ తాగి ఇంత మ్యాగీ తిని వచ్చి దీంట్లో డుక్కి కొట్టి ఫ్రెష్ అప్ అయిపోయి లేక్ అయితే బయలుదేరబోతున్నాం. ఈరోజు వీడియో కూడా ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉండబోతున్నాయి. సో ఇంకా బయలుదేరదాం. టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. स्पाइसी मस्त है, अच्छा है भाई, बहुत सही हो रहा है भाई. స్పైసీ हो गया. గరం గరం మ్యాగీ తిని స్నానానికి అయితే బయలుదేరిన. స్నానం చేసే ప్లేస్ ఇంతకుముందు చూపిస్తాం కదా అక్కడనే. సో క్లియర్ వాటర్లో స్నానం చేయబోతున్నాం. మజా చలో. వాటర్ అయితే ఐస్ వాటర్ లానే ఉన్నాయి, ఫుల్ చల్లగా. బాబరే దమ్ వస్తుంది నాకు. ఈ ఆస్తమా అందుకే ఉండొద్దు,
గారి నుంచి గట్టి తేరే వరకు ఇదం వచ్చింది. వ్యాన్ లైఫ్ అంటే మంచి మంచి సీనరీస్, మంచి మంచి ఫుడ్ తినడమే కాదు, ఇట్లా గిన్నెలో కూడా ఉంటుంది తిప్పలు. ఈరోజు నాదోటి చలో ఫటాఫట్ ఇవి అడిగేసి బయలుదేరిపోదాం ఇక టువర్డ్స్ లే. గిన్నెలు కూడా అయిపోయింది. అండ్ మొత్తానికి అయితే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం పద్దెం నుంచి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది ఐడియా లేదు, నేనైతే 150 కిలోమీటర్స్ అనుకుంటున్నా. అండ్ రీచ్ అయ్యే వరకు రాత్రి పక్కా అవుతుంది, ఎందుకంటే రోడ్ అలాంటిది. ఈ రోజు లాగా అయితే అడ్వెంచరస్ ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి. ఇంకా బయలుదేరదాం. చలో బయలుదేరుతున్నాం పద్దెం నుంచి. హర్ హర్ మహాదేవ్. మొత్తం రివర్ సైడ్ వచ్చేసినాం మేము, అన్ని సామాన్లు తీసుకున్నట్టుగా. మొన్నటి వెహికల్ నిన్న నడిపినుండే ఎంత అల్కా ఉంది తెలుసా. నా వెహికల్ ఫుల్ వెయిట్ కదా, ఎందుకంటే పైన క్యారియరు, వాటర్ ట్యాంక్, మొత్తం క్యారియర్ ఐరన్ తోటి చేసింది, స్టీల్ కూడా కాదు. స్టీల్ కన్నా ఐరన్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా. సో అట్లా ఒక 300 కిలోమీటర్స్ పైన ఉంది అన్న, వచ్చి 300 kgs వెయిట్ పైన ఉంది. కిలోమీటర్స్ అంటున్నా. రోడ్ చూడండి. అసలు ల్యాండ్స్కేప్స్ ఎంత బాగున్నాయి తెలుసా, క్రేజీ ఉండే. అసలు నేను ఇన్స్టాలో ఫోటో ఇస్తా చూడండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అసలు. Somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the గైస్ మూన్ ల్యాండ్ అంటారు కదా, చూడండి ఎట్లుందో. ఇట్లుండే ప్లేస్ ని మూన్ ల్యాండ్ అంటారు. గైస్ ఆఫ్టర్ 20 కిలోమీటర్స్ డ్రైవ్ మనం అయితే జాంగ్లా రీచ్ అయిపోయినాం. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే ఈ రూట్ క్లోజ్ అయిందంట బికాస్ ఆఫ్ సమ్ ల్యాండ్ స్లైడ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటే ఒక రూట్ ఉంది కార్గిల్ నుంచి. అండ్ ఇంతకుముందు బైకర్స్ ఒక తారు వెళ్ళినారు, వాళ్ళు కూడా ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు కార్గిల్ నుంచి వెళ్తారు. మేము కూడా అదే రూట్ వెళ్ళాలా. మీన్ వాళ్ళు టెంపో వచ్చింది. భయ్యా ఏ రాస్తా బంద్ है क्या बोल रहा? रोड क्लोज है क्या? ये रोड बंद है बोल के बोल रहा. 25 किलोमीटर के बाद रोड बंद है क्या बोल के बोला. अभी बाइकर्स लोग भी वापस गया ना, वही बोला उनको. बाइकर्स वाला तार वाला ही बोला रास्ता बंद है बोल के. पूछ के आओ. हाँ कुछ क्या हुआ? only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. No sorry. గాయస్ ఈరోజు మన జర్నీ ఎక్కడి నుంచి మొదలెట్టినామో అక్కడికే వచ్చినాము. ఈ బ్రిడ్జ్ గుర్తుంది కదా, లాస్ట్ నైట్ క్యాంపింగ్ చేసిన లొకేషన్ దగ్గర. మళ్ళీ ఇక్కడ నుంచి కౌంటర్ అన్నమాట. మనం ఫస్ట్ ఐ థింక్ ఈరోజు కార్గిల్ వరకు రీచ్ అవుతాం కావచ్చు, బట్ మధ్యలోనే ఎక్కడైనా క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఎట్లాగో లేట్ అయింది, పోయి చేసేది ఏం లేదు, సో ఆరామ్సే వెళ్దామని ప్లానింగ్. సో ఇది వచ్చేసి మళ్ళీ 10కి రీచ్ అయిపోయినాము. అదండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయుష్ కాల్ చేసిండు, గ్యాస్ లీక్ అవుతుంది నాకేం అర్థమైతే చూడమని. సో తీరా చూస్తే ఏమైంది తెలుసా, ఇది ఉందా వేసుకో కోలర్ ఎక్ బార్. సో ఎప్పుడు ఈ మిస్టేక్ చేయకండి. ఓకే అయితే కిదరికా దీన్ని ఇట్లా పెట్టిండు, ఇట్లా ఓపెన్ అయింది, ఇట్లా పెట్టిండు, అది లీక్ అయితే ఉంది, మొత్తం స్మెల్ వస్తుంది. ఎప్పుడు దీంట్లో ఏం పెట్టకండి, ఖాళీగా ఉంచండి. అండ్ మెయిన్ కనెక్షన్ కూడా ఆఫ్ చేయండి. ఈ పోరోన్కి చెప్పిన ఇంటలేడు, మెయిన్ కనెక్షన్ ఎప్పుడు ఆన్లో పెడుతున్నాడు, సో ప్రాబ్లం అవుతుంది. आयुष ऐसा कभी मत करना, मेन कनेक्शन भी बंद करना. क्यों बोले तो ज्यादा लीक हो गए तो धूप से पकड़ लेगा आग. वो मेरे को आ रही थी स्मेल, मेरे को लगा कि इल्यूजन तो नहीं हो रहा मेरे को. मैं खिड़की खोली, ज्यादा आ रही, बंद कर ली, नहीं आ रही, तो फिर मैं देख ही लेता हूँ मैं. तो वो डोर भी खोलो, पूरा बाहर जाने दे गैस. వాసన గుమ్మ అంటుంది. కార్గిల్ నుంచి పద్దం వస్తాం కదా, అట్లా వచ్చినప్పుడు ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ ఇదే, ఇగో పద్దంని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు.
ఈ రోజు మనం దరిద్రం బాగాలేదు, ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆఫ్ రోడింగ్ ఏ రేంజ్లో ఉందంటే ఓరే యార్ ఇగో పకడ్ 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 इसकी क्या बताए समस्या है? आज पूरा आपको సమస్య ఇగో ఇది కూడా ఉసిపోయింది. దిక్కో డోర్ తెరవంగానే ఇది కింద పడ్డది. दोनों साइड बाहर आ गया ना चारों क्लिप्स निकल गए. 4 क्लिप होता ना. अच्छा ठीक है. గాయస్ అయిపోయింది, రిపేర్ చేసేసినాము. ఇంకా ముందుకు బయలుదేరుతున్నాం. పదండి. ఎండ మాత్రం భయంకరంగా కొడుతుంది. చూడండి సూర్యుడు ఎటువైనా మరి కనబడతలేడు. ఈ ఎండకు అయితే లేదు, ఎండకు చలి ప్రదేశంలో డేంజర్. చలో పదండి. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని ఒక ప్లేస్లో ఆపినాం. ఎక్కడున్నాం ఏంది అని ఏం లేదు, బట్ లక్కీగా సిగ్నల్ ఉంది. 4G వస్తున్నది, జియో. లొకేషన్ చూపిస్తా, చాలా బాగుంది. చూడండి మొత్తం గ్రీన్ గ్రాస్, గాలి సౌండ్ ఎట్లా వస్తుంది, హెవీ కదా. ఈ 0.6x వంట ప్రిపేర్ చేయాలి. ఫుల్ ఆకలేస్తుంది, తిని మళ్ళీ స్టార్ట్ అవ్వాలా. మేబీ ఈరోజు కార్గిల్ రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చూద్దాం ఏమవుతుందో. లంచ్ అయితే ప్రిపేర్ చేసినాము. యాక్చువల్లీ లంచ్ అనొద్దు, బ్రంచ్ అనాలా, ఎందుకంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా ఎగ్గొట్టేసినాము. పాస్తా చేస్తున్నాము. అన్నం తినబుద్ధి అవుతలేదు, అందుకే కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని నా స్టైల్లో పాస్తా చేసుకొని కుమ్మేసి బయలుదేరాలా. కొందరు బైకర్స్ వచ్చారు, మన ఫాలోవర్స్ కూడా కలిసి వెళ్ళిపోయినారు ఇంతకుముందే. మస్తుంది ప్లేస్, కాకపోతే గాలి దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. మంచిగా పాస్తా తినేసి మళ్ళీ బయలుదేరినాము. అసలు ఎండ భయంకరంగా కొడుతుంది, డ్రైవింగ్ ఎప్పుడైతే లేదు. నేనేంటంటే బేసిక్గా ఎంత చలిలన్నా తట్టుకోగలుగుతా, కానీ ఎండ నాతో కాదు. ఈ నుంచి కార్గిల్ వచ్చేసి 175 కిలోమీటర్స్ ఉంది. ఎప్పుడు రీచ్ అవుతాం మేము, నాకు తెలిసి ఈరోజు అయితే కష్టము. మధ్యలో నాపుకొని మంచిగా పండుకొని రేపు పొద్దుగా లేచి ఆరాంసే కార్గిల్ పోదాం. ఇంకేం చేస్తాం మరి, స్ట్రెస్ తీసుకోదలుచుకోలేను, నాన్ స్టాప్ పోటీ. ఎందుకంటే ఈ కొండలలో ఒక 100 కిలోమీటర్స్ అంటేనే ఒక 6 గంటలు పడుతుంది. జస్ట్ ఇమాజిన్ 100 కిలోమీటర్స్కి. ముంగట కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గ్లేషియర్. కొండపైన ఫుల్ స్నో ఫామ్ అయినాక ఆల్ ఆఫ్ ఎ సడన్ హెవీ విండ్స్కి జారిపోయి రోడ్ మీదకి వస్తుంది. అండ్ నెలలు కరగదు, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. ఎండ కొట్టినా కరగదు, అంటే టైం తీసుకుంటుంది, కొంచెం కరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కరగదు, ఎందుకంటే కొండపై ఉండి ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది కదా. కొంచెం మూమెంట్ రాగానే అంత వచ్చి రోడ్ మీద సెటిల్ అయిపోతుంది. ఇంకా మధ్యలో రోడ్ కట్ చేసిరు కదా, అటు సైడ్ ఇటు సైడ్ అట్లే ఉంటుంది కరిగేదాకా. ఇక దాన్ని పట్టించుకునే నాదుడు ఉన్నాడు ఇక, అండ్ అవసరం లేదు కూడా పట్టించుకోవాల్సిన. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మనం రంగ్దుమ్ రీచ్ అవుతాము. రంగ్దుమ్ నుంచి మళ్ళా కార్గిల్ ఒక 110-115 అట్లా ఉంటుంది. సో ఈ రోజు స్టేట్ రంగ్దుమ్లో అనుకుంటున్నాము, బట్ చూడాలి ఏమవుతుంది అనేది. అన్ని ఫెసిలిటీస్ ఉండి ఓకే అయితే కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా. కార్గిల్ పోయి చేసేది ఏముంది. సో చలో వెళ్దాం, ఏదైతుంది లెట్స్ గో. అసలు ఏమన్నా క్యాంప్ లొకేషన్ ఉంది తెలుసా రంగ్దుమ్ దగ్గర, చూపిస్తా. ఇప్పుడు ఎంటర్ అయింది అయితే రంగ్దుమ్. కొన్ని సామాన్లు ఇవి అవి అన్ని గ్యాదర్ చేసుకొని వాటర్ తీసుకొని మనం అయితే క్యాంపింగ్ లొకేషన్కి వెళ్దాం. బ్యూటిఫుల్ లొకేషన్. ఫస్ట్ షాప్ ఎత్తుకాల, అండ్ వాటర్ కూడా పట్టుకోవాలి. వాటర్ ఎటు దొరుకుతుందో నో ఐడియా. లక్కీగా సిగ్నల్ వస్తుంది ఇక్కడ, సో అప్డేట్స్ ఇవ్వచ్చు ఏందనేది. ప్రజెంట్ అయితే వాటర్ దేనికి పోతున్నాం, వాటర్ లేదు. వాటర్ తీసుకొని ఆ లొకేషన్ ఏదైతే ఉందో చెప్పినా కదా, అక్కడికి వెళ్ళిపోయి క్యాంపింగ్ స్టార్ట్ చేయాలి. రోడ్ నుంచి కొంచెం లోపల రాగానే మనకైతే పాయింట్ దొరికింది. సో షాప్ వాడు కావాలని చెప్పలేదు అని అడిగితే 1 వాటర్ కొనాలని అంత ఉంటారు. చూడండి ఫ్రెష్ మినరల్ వాటర్. सब ग्लेशियर का पानी है ये वाला, जो आता है ना स्प्रिंग वाटर जिसको बोलते हैं.
చలో ఉబర్నే దే గాయస్. రంగదం 1 కిలోమీటర్ ఉంది అన్నంగా మనకైతే సైడ్ కి ఈ స్పేస్ వస్తుంది, సైడ్ రోడ్. దాని నుంచి స్ట్రేట్ గా పోతే ఒక మంచి క్యాంపింగ్ సైట్ ఉంది, అడిగి పోయినాక చూపిస్తుంది చూడండి, చాలా బాగుంటది. మనోడు ఏదో తిట పని చేసిండు, బండి దిగబెట్టినట్టుండు, పోయి చూద్దాం. ఎట్లా పోయినాడేమో. గట్టిగానే దిగబడ్డది ఇక. వీడు రీల్ చేస్తున్నాడు, బండి దిగబడ్డదని బాగానే లేదు. गाड़ी निकल जाएगी क्योंकि उधर खड़ी है ओमनी, तो ये क्यों नहीं निकलेगी? अब वो किसी और रास्ते से चलो ट्राई చేద్దాం. टोटली घास पे टाइट स्लिप मार रहे भाई, पूरा घूम रहा है. तो रवि तू बैठ, मैं धक्का लगाऊंगा, ठीक है? तभी शायद निकल सकती है, अगर तेरे से तो धक्का लगेगा नहीं भाई. चलो देखते हैं. ये स्टार्ट. ओके चल मैं हटता हूँ. ये देखो भाई कैसे. चलो जोर. वेल डन. जोर लगा के भाई, ये पूरा घूम रहा है भाई, जोर लगा के. उधर वाला घूम रहा है. चलो. और यहाँ कोई 4x4 भी नहीं है. मैं तो लीक देख के लेके जा रहा. धक्का यार, रुकना. एक मुझे पता लग गया, टायर भी स्लिप हो रहा है ना. रुकने का ब्रो. గాయస్ అయిపోయింది పని, బండి వెళ్తలేదు. మనోడు ట్యూషన్ తేవడానికి పోయిండు, అక్కడ కొందరు ఆల్రెడీ క్యాంప్ సెటప్ చేసినారు, వాళ్ళని అడుగుతాను అన్నాడు. చూద్దాం ఏమవుతుందో. మనం బతికిపోయినాం. ఫస్ట్ మనం పోతే మన పని అవుతుండే, మనం వెనకాల వచ్చి మంచి పని చేసినాం. బట్ నేనైతే ఇరికిచ్చేటోని కాదు, కొట్టేటోని పక్క. మన వెహికల్ అయితే ఈడుంది, మన ఆడుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. చూద్దాం, స్టే ట్యూన్. బోర్డు కొందరు పట్టుకొచ్చిండు. Hello bro. Hello bro. How are you? Where are you from? from Ladakh. Ladakh. Hey, nice to meet you all. अच्छा क्या लगता है तुम लोगों को निकलेगी? अरे धक्का मारते निकलेगी, चलो. ये धक्के से ना ये पिचक जाएगी. देख मैंने यहाँ पे धक्का मारा ना, ये तो चक गई बहुत बड़ी वाली, ऐसा लग रहा है. इधर से मारते हैं, साइड से. ये कॉर्नर दो, आगे दो पकड़े तो आ जाएगा. बट टेक केयर, पूरा इसके ऊपर आ जाएगा. हाँ. चलो चलो रेस लगाओ. 1 2 टाइम है हमारी दूसरी गाड़ी का, क्योंकि यहाँ पर रास्ता वही है और गाड़ी खड़ी है वहाँ. तो चलो चलो देखते हैं. अरे निकाल देंगे ये भाई. इसको नहीं जानते आप लोग? इसके यूट्यूब पे 2-2.5 लाख कुछ होंगे, एंड इंस्टाग्राम पे 8 लाख करीब, 800 के. भाई इसको सब जानते हैं इंडिया में. ये देख ला रहा है, बिल्कुल ऊपर से लाएगा. मैंने इधर गलत फंसा दिया. आड़ दे बहन की. ये भाई क्या आ रही है, बेल्ला भगी हुई है. देखो साउथ की गुंडों वाली बनी फिर रही है ये. सुपर. वेल डन. लो भाई, हो गया दोनों. भाई
एक्चुअली एक सेकेंड, एक्चुअली वो गाड़ी इतनी ज़्यादा फंस चुकी थी, मुझे लगा था धक्के से निकलेगी नहीं, बट आप सब लोगों ने इतनी जान से धक्का लगाया ना, कसम से निकल गई। भाई थैंक यू सो मच आपके लिए सबसे ज़्यादा, क्योंकि మనం బండేలు ఇది నాట్ షూర్ హౌ ఇట్ విల్ గో. గాయస్ మొత్తానికి అయితే బచాయించిపోయినాం. చూసినారు కదా, వీళ్ళు లదాఖ్ నుంచి అంట వెనకాల వాళ్ళు, వీళ్ళేమో జమ్మూ కాశ్మీర్. వాళ్ళు లేకపోతే మాకు ఈరోజు బ్యాండ్ బాజా భారత్ అవుతుండే. నూకిరు బయటికి వెళ్ళాము. ప్లేస్ అయితే ఒక రేంజ్ లో ఉంది, చూపిస్తా చూడండి. చూడండి ప్లేస్ అసలు వావ్, మొత్తం గ్రీన్ గ్రాస్. బట్ జాగ్రత్త ఉండాలా, ఎక్కడ దిగబడుతుందో ఎక్కడ దిగబడదో తెలియదు. జనరేటర్ తెచ్చుకుర్రు, జనరేటర్ పెద్ద సిలిండర్. ఈడ వీళ్ళైతే 4-5 రోజులు ఉంటారు అనుకోండి. ఎవరినైనా కదిలిచ్చి అడుగుదాం. ఇగో హోండా जनरेटर. ఇక్కడ భయ్యా ఉన్నా, అడుగుదాం. हेलो भैया, आप किधर से? मैं कारगिल से। कारगिल, ओह नाइस. कितने दिन का कैंपिंग है इधर? हमारा 5 दिन का है। 5 दिन का. आज कितने दिन? हमने करके आया आगे, आज ये तीसरा है, कल चौथा, फिर 5वां। आज की अलग, आज तीसरा दिन. आज तीसरा दिन। पूरा पैकअप करके जाएगा. वैसे घूमने के लिए आया। मजा आ गया भाई, देख के मजा आ गया. ఇంకో టెంట్లు వేసిరు ఇక్కడ. మొన్నటి వెహికల్ కండిషన్ చూపిస్తా, పొల్లు అయింది. దాంట్లో నుంచి వచ్చినా మళ్ళీ దిగకుండా కొట్టిన, బతికిపోయింది. ఇగో మొత్తం బురద, ఇక బురద. అండ్ ఇక్కడ భయాలో ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హలో आप लोग किधर से? हम लोग लद्दाख। వీళ్ళే హెల్ప్ చేసారు గాడి బయటికి తీసుకురానికి. లద్దాఖ్ వీళ్ళు చూడు, లార్డ్ ఓమిని వేసుకొచ్చిరయ్యా. వీళ్ళ తార్. హలో బాయ్ సర్దార్జీ. వీళ్ళ టైర్స్ చూడండి, ఇవి ఆఫ్ రోడింగ్ టైర్సేనా? బ్లాంకెట్ చూడండి ఎంత దొడ్డుగా. చాయ్ తాగడానికి మన కార్గిల్ నుంచి అంట వీళ్ళు, వాళ్ళు అయితే పిలిచినారు. జమ్మూ కాశ్మీర్ అనుకున్నా, కాదు కార్గిల్. వాళ్ళు లదాఖ్. ఏ ఆజా, చలో आज हम एक बढ़िया चाय पियेंगे. सबसे बड़ा वो है, दूध वाला अदरक चाहिए। मजा आ गया भाई, आती चाय मिल गई, क्योंकि हमें धोने पड़ते बर्तन, हमारे सारे बर्तन हो चुके गंदे, तो उसके लिए फिर हमें इंतजार करना पड़ता है। खाना ये कितना खाता सही है, झूठ नहीं. चलो भैया, थैंक यू वेरी मच. चीयर्स. थैंक यू. चाय के लिए भाई साहब. रोटी खाएगा? रोटी भी है, रोटी. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మన డిన్నర్ ప్రిపరేషన్ కూడా రెడీ అవుతుంది. ఈ రోజుకి మనం అయితే మంచిగా స్పైసీ ఎగ్ కర్రీ విత్ వైట్ రైస్ అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ చాలా మంది వచ్చిర్రు, క్యాంప్స్ కూడా వేసిర్రు. ఒక్కొక్కరి దగ్గర పోయి అడుగుదాం ఏం చేస్తున్నారో. ఇక్కడ చూడండి మంట పెట్టిర్రు. ఇక్కడ ఒక గ్యాంగ్, ఇది ఒక గ్యాంగ్, ఆడ గ్యాంగ్ ఉంది. అదైతే హైలైట్ అసలు, వేరే మొత్తం పొగ వస్తుంది. హలో, अरे सीधा गैस से आग जला रहा. सीधा गैस से आग जलाते हैं. ओ लुंगड़ा लोशा लोशा अरे यार चावल वाटर తెలుసా వీళ్ళు? लद्दाखी ट्राउट फिश है ये. इधर ही मिला ना? सुपर आपसे बड़ा है. అసలు క్రేజీ. ఇదొక గ్యాంగ్.
మూడో గ్యాంగ్ చూపిస్తా. మస్త్ చిల్ అవుతారు వీళ్ళైతే. ఇక్కడ మూడో గ్యాంగ్. हेलो, किधर तक आ गया खाना? क्या पका रहा? बिरयानी के लिए अरे यार बासमती और करी. और उधर है चिकन. ये दिखाओ इधर. ओहो चिकन. ओके, चिकन रेडी हो गया ऑलरेडी. नाइस नाइस. आ जाना खाने के लिए. ठीक है. आप लोग किधर से? कारगिल. जी जी. सारा कारगिल इधर. घूमने आते बहुत मजा आता. हाँ, और ऐसा जगह किधर भी मिलता आगे पीछे ऐसा? हाँ इधर लद्दाख. ये बताओ इधर कैसा रहा आपका सफर? अरे मजा आ गया, मस्त है जगह. एकदम सुकून वाला जगह. सुकून बोले तो सुकून. तो कितने दिन का प्लान है आपका इधर? 2-3 दिन देखेंगे. इधर ही रुकेंगे? अरे हाँ, हर जगह जाएंगे. घूमेंगे. अच्छा, फिर कल मॉर्निंग पैकअप करके जाएंगे. अभी कल शाम को शाम को. आ जाना, ये भी खिलाएंगे. ठीक है, మార్నింగ్. डन डन. సో ఇంకొక గ్యాంగ్ ఆడు ఉంది, వాళ్ళైతే వేరే అనుకోండి, ఇక చూపిస్తాం. హలో, क्या कर रहा? डांस करेंगे. डांस का जगह भाई. तेलंगाना से. आप लोग कहाँ से? खाना क्या पका रहा? खाना मटन चिकन सब्जी. अभी खाना बना. हाँ, मछली. हाँ, लेके आया? नहीं, खरीद किया ना है तो पकड़ के लेके आया. सुपर. చూసారా ఎంత క్రేజీ ఉన్నారో. అంతో ఇంతో మనమే కొంచెం డల్గా ఉన్నాము. వీళ్ళందరూ హైప్ అనమాట. గ్రూప్ కదా, బాయ్స్ కదా, మొత్తం వేరే లెవెల్ ఉంటారు. ఒక్క ఆడపిల్ల కానీ ఆడమే కానీ లేదు, ఐ మీన్ ఉమెన్స్ లేరు, మొత్తం బాయ్స్ అన్నమాట. వేరే రేంజ్లో చిల్ అవుతున్నారు. మన బెల్ల అయితే ఉంది. डिनर रेडी అయిపోయింది. फोन साइड में रख के खाओ. ये लीजिए सर. हाँ. जैसा आप बोलो. खाओ, टेस्ट करके बोलना है. चावल नहीं, करी. अच्छा करी. चावल कैसे भी चावल टेस्टी होता. स्पाइसी. बहुत स्पाइसी भाई. हाँ, ये तो नाटक ही है. नहीं చలో खाया यार. డిన్నర్ చేద్దాం. డిన్నర్ చేసి అట్లా అందరిని పలకరించి పనులు పడుకుందాం. ఇక డిన్నర్ చేయడం అయిపోయింది. అండ్ అందరిని ఒక మల్కా పలకరించేసి మళ్ళీ వచ్చి బెడ్ వరిసేసిన, ఐ మీన్ బ్లాంకెట్ వరిసిన. అండ్ కొంచెం వర్క్ ఉంది, సో వర్క్ చేసుకొని పడుకోవడమే. మంచిగా అనిపించిన ఉండే. రాగానే వీళ్ళైతే మంచిగా ట్రీట్ చేసినారు, వెల్కమ్ చేసినారు, చాయ్ పోసినారు. అండ్ వాళ్ళ కాశ్మీరీ స్టైల్లో రోటీ ఇచ్చినారు. అండ్ ఆల్రెడీ చూసారు కదా, మంచిగా అనిపించింది. సో రేపు ప్లాన్స్ వచ్చేసి మనమైతే కార్గిల్ వైపు బయలుదేరుతున్నాం. మేబీ రేపు అయితే కార్గిల్లో క్యాంపింగ్ చేయొచ్చు. అలా మెల్లగా లేక్ రీచ్ అయినాక అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది టువర్డ్స్ లదాఖ్, టుర్టుక్ విలేజ్, ఇంకా ప్యాంగాంగ్, హాన్లే, ఇంకా అవన్నీ అన్ని పీక్స్ లేక్స్ చూసుకుంటూ మంచిగా చిల్ అవ్వదాం. ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం అసలు మర్చిపోదు. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.